అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో దోస ఆవకాయని ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. పెళ్లిళ్ళల్లో వడ్డించే ఇన్స్టెంట్ దోసకాయ పికిల్ అనమాట. ఈ పచ్చడిని 2-3 నెలలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొలతలు తెలిస్తే చాలు, ఎవరైనా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేయచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా ఫంక్షన్ స్టైల్లో చేసుకునే ఈ దోస ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసిద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం 1/2 కేజీ దాకా దోసకాయలు తీసుకుంటున్నానండి. పచ్చడి కోసం తీసుకునే దోసకాయలు ఎప్పుడైనా సరే పులుపు ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. అలాంటి దోసకాయలతో కనుక ఆవ పెట్టి పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం తీసుకున్న దోసకాయల్ని శుభ్రంగా కడిగేసేయాలి. కడిగిన తర్వాత తడి లేకుండా బాగా పొడిగుడ్డుతో తుడిచేసేయండి. తుడిచేసి ఎండలో కొద్దిసేపు ఉంచండి. ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచితే దీనిపైన ఉండే చెమ్మంతా పోతుంది. సో పచ్చడి నిలవ ఉండాలి కాబట్టి చెమ్మ అనేది ఎక్కడ తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పైన తొక్క అనేది తీయకూడదండి. తొక్కతోనే పచ్చడి మనం పెట్టుకోవాలి. ఫస్ట్ దోసకాయని కట్ చేసుకుని చేదుని చెక్ చేసుకోండి. పిక్క చేదు ఉంటే కనుక పచ్చడికి పనికిరాదు. పిక్క చేదు లేకపోతే పచ్చడికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయలో ఉండే విత్తనాలతో సహా మీరు పచ్చడి పెట్టుకోవచ్చు, లేదంటే విత్తనాలు తీసేసి కూడా చేసుకోవచ్చండి. విత్తనాలు తగిలితే ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు విత్తనాలు తీసేసి పచ్చడి పెట్టుకోండి. ఇలా దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కప్స్తో కొలుచుకోండి. నేను తీసుకున్న కప్పుతో కనుక కొలుచుకుంటే ఈ కప్పుతో నిండుగా 2 కప్పుల దాకా దోసకాయ ముక్కలు వచ్చాయండి. అదే మీరు తలకొట్టి వేసినట్లయితే 2.5 కప్పుల దాకా దోసకాయ ముక్కలు వచ్చాయి. ఈ దోసకాయ ముక్కలకి నేను కొలతలన్నీ కూడా చెప్తున్నాను. ఎక్కువ తక్కువ అయితే గనక మీరు ఈ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకుంటామో అదే కప్పుతో ఇలా కాస్త వెలితిగా కారాన్ని తీసుకోండి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల కారం అనమాట. ఈ కారం బాగా స్పైసీగా ఉండదు, అలాగని తక్కువ స్పైస్తో ఉండదు, మీడియం స్పైసీనెస్ ఉంటుంది. మీరు తీసుకునే కారం పచ్చళ్ళ కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోండి. అంటే 1 కప్పు నిండుగా సరిపోతుంది అనమాట. అదే మీరు స్పైసీగా ఉండే కారం తీసుకుంటే గనక 2 టేబుల్ స్పూన్లు తగ్గించుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/3 కప్పు దాకా ఆవు పిండి తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 25 గ్రాములు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతి పిండి వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 5 గ్రాములు. ఇక్కడ మెంతి పిండి అలాగే ఆవు పిండి కూడా 2 వేయించినవి కాదండి, పచ్చివే వేస్తున్నాను అనమాట. కొంచెం ఎండలో అలా ఆరపెట్టేసేసి ఒక రోజంతా ఎండితే కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా గింజలు, అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుంటే ఆ పిండి సరిపోతుంది. వేయించిన పిండి వేస్తే కనుక టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో పచ్చి పిండే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేస్తున్నానండి. ఇది సాల్ట్ అనమాట. సాల్ట్ వచ్చేసి 1/2 కప్పు దాకా వేస్తున్నాను. వెయిట్లో 70 గ్రామ్స్ అండి. 70 to 75 గ్రామ్స్ దాకా వేసుకోవచ్చు. అదే మీరు కల్లుప్పు కనుక వాడినట్లయితే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. అంటే 1/3 కప్పు దాకా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కల్లుప్పు సాల్ట్ కంటే కూడా కొంచెం సాల్టీనెస్ తక్కువ ఉంటుంది. పచ్చడి ఊరిన తర్వాత కూడా మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్టే ఎక్కువ ఉప్పు వేయకుండా కాస్త తగ్గించుకుని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించండి. అంతా కలిసే విధంగా కలుపుకుని పక్కన ఉంచండి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఏ కప్పుతో ముక్కలు కొలుచుకుంటామో అదే కప్పుతో 1/4 కప్పు. వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. పచ్చడికి ఇదే టేస్ట్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. 4-5 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి తాలింపుని దోరగా సన్నటి సెగ మీద వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా కాస్త వేయించండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి ఈ తాలింపుని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న దోసకాయ పులుపుని బట్టి ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని ఇందులో వేస్తున్నాను. 2 లేదా 3 నిమ్మకాయల రసం దాకా ఈ పచ్చడిలోకి పడుతుంది దోసకాయ పులుపుని బట్టి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి పచ్చడి మొత్తాన్ని కూడా కలిపేసుకోండి. మీకు పచ్చడి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. సో పచ్చడిని ఫస్ట్ ఇలా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి మీద మూత పెట్టేసేసి 24 గంటల పాటు అలా వదిలేసేయండి. లేదా ఈవినింగ్ వరకు ఉంచినా పర్వాలేదు. మార్నింగ్ కలుపుకుంటే ఈవినింగ్కి కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ పికిలే కాబట్టి సాయంత్రానికల్లా ఊరిపోతుంది అనమాట. పచ్చడి ఊరిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి తేలిపోయిందో చూసారా. సో పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
లేదా ఆయిల్ సరిపోకపోతే కనుక కొంచెం ఆయిల్ని వెచ్చబెట్టి చల్లారపెట్టి ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవచ్చు. అంతేనండి, ఫంక్షన్ స్టైల్ ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో తప్పకుండా దోసకాయతో ఇలా ఆవపెట్టి పచ్చడి పెట్టండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.